మే 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి నది పుష్కరాలు నిర్వహిస్తామన్నారు మంత్రులు. పుష్కరాలకు సంబంధించిన వెబ్సైట్, యాప్, వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు. రోజుకు 1 లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 12 రోజుల పాటు ప్రత్యేక హారతి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. పుష్కరాల కోసం సర్కార్ 35 కోట్లు ఇస్తుందన్నారు మంత్రులు. గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. గత ప్రభుత్వం కేవలం యాదగిరి గుట్ట వరకు పరిమితమై మిగతా టెంపుల్స్ని కానీ మిగతా కార్యక్రమాలు ఏవైతే పండగలు అవి వచ్చినప్పుడు చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది. యాదగిరి గుట్టలో మేము పాలక మండలిని తీసుకురావడం జరిగింది యాక్ట్. దాని కిందికి 100 కోట్లు దాటిన ప్రతి టెంపుల్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరస్వతి పుష్కరాలు కూడా మేము అన్ని కార్యక్రమాలు తీసుకొని అక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్టుగా 15 మే నుండి 26 మే వరకు కూడా 12 రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు సుమారుగా రోజుకు 50,000 మంది నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం తరఫున 35 కోట్ల రూపాయలు ఇచ్చి వివిధ అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా సరస్వతి ఘాట్ పైన 17 అడుగుల ఏకశిల సరస్వతి అమ్మవారి రాతి విగ్రహం కూడా ఇప్పుడు పని జరుగుతుంది. అప్పటి వరకు కంప్లీట్ అవుతుంది. భక్తుల సౌకర్యం కోసము 100 రూముల వసతి గృహాలు, డార్మెటరీ భవనము, 100 గదుల టెంట్ సిటీ, OHSR వాటర్ ట్యాంక్ నిర్మాణము, దుస్తులు మార్చుకోవడానికి గదులు, చలువ పదినిళ్ళు, దేవాలయం చుట్టూ కూడా CC రోడ్డు నిర్మాణము, శాశ్వత మరుగుదొడ్లు, పిండ ప్రధాన మండపము, స్నానగదులు, పార్కింగ్ సౌకర్యము, అన్నదానము మరియు ఉచిత ప్రసాదము, కాశీ నుంచి వచ్చే పురోహితులతో ప్రత్యేక హారతి, 12 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రౌండ్ ద క్లాక్ ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఏ విధంగానైతే గంగా, యమున నదులతో అంతర్వాహినిగా ప్రయాగ వద్ద కలిసి త్రివేణి సంగమం ఉత్తర భారతదేశంలో అక్కడ ఏ విధంగా అనుకుంటామో అలాగే మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంటుంది కనుక కాళేశ్వరం కూడా త్రివేణి సంగంగా మనం పేర్కొంటాం. ఆ విధంగా ప్రఖ్యాతి చెందింది. పవిత్ర సరస్వతి పుష్కరం మాకు చాలా గుర్తుంది. 2013లో కాళేశ్వరం వద్ద సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా మాకు అదృష్టం, మరొక మారు మా ప్రభుత్వం ఈ సరస్వతి పుష్కరాలను ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించబడతాయి. గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు 12 సంవత్సరాలకు ఒకటేసారి జరుగుతుంది. అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉంటాయి. వారు పూర్తి స్థాయిలో చెప్పారు. ఈ 12 రోజుల పాటు పీఠాధిపతులను కూడా దేవాదాయ శాఖ మంత్రి గారు, అధికారులందరూ కూడా దేశంలో ఉన్న అనేక ప్రఖ్యాతిగాంచిన పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగింది. మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. 10 ఏళ్లుగా మందమర్రి మండల ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు నేటితో తొలగిపోయాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కేతనపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ROBని ప్రారంభించారు. ఈ ROBతో మందమర్రి, నెన్నెల మండలాల పరిధిలోని రామకృష్ణాపూర్, మందమర్రి పట్టణాలతో పాటు 30 గ్రామాలకు రాకపోకలు సులభతరమయ్యాయి. ఏళ్లుగా పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిపోయిన కేతనపల్లి ROB బ్రిడ్జిని ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ చొరవతో 35 కోట్లతో కేతనపల్లి ROB పూర్తయింది. 10 ఏళ్లు పట్టించుకొని రైల్వే బ్రిడ్జిని ఏడాదిలో పూర్తి చేయించానని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. విద్యా, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తెలంగాణలోనే చెన్నూరును ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్నారు వివేక్. మన చెన్నూరు నియోజకవర్గంలో ఇక్కడ కేతనపల్లి, అక్కడ మందమరి, ఇక్కడ చెన్నూరులో ఈ 3 ప్రాంతాలలో కూడా
అన్ని చోట్ల కూడా సరిగా సీసీ రోడ్స్ ఉండాలి, సరిగా డ్రైన్స్ ఉండాలి. వీళ్ళకి మంచినీళ్ళు అమృత్ స్కీమ్లో వీళ్ళు ఇంటింటికి నల్ల రావాలని చెప్పి 100 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మన కైతాన్పల్లిని, మన చెన్నూరు నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేసుకుందాము. క్యాతన్పల్లి దగ్గర బ్రిడ్జ్ లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఆర్ఓబీ కోసం ఎమ్మెల్యే వివేక్ కృషి చేశారన్నారు. 2014లోనే ఎంపీ హోదాలో వివేక్ వెంకటస్వామి నిధులు మంజూరు చేయించారని చెప్పారు. కేంద్రంతో మాట్లాడి పత్తి రైతుల సమస్యలు పరిష్కరించామని, సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాము దోచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, సేవ చేయడంలో గడ్డం ఫ్యామిలీ ముందుంటుందన్నారు వంశీకృష్ణ. 10 సంవత్సరాల క్రితం వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు వారు ఏదైతే శాంక్షన్ చేయించిండ్రో కేవలం నిర్లక్ష్యం వల్ల ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకోకపోవడం, ఈ కన్స్ట్రక్షన్ అనేది 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నది, ఇట్లనా మా బతుకులు అని చెప్పి అప్పుడు చాలా బాధపడ్డారు. ఫస్ట్ ప్రాణాలు కోల్పోకుండా ఉంటుంది, ప్రాణాల కోసమన్నా మనం ఈ ప్రాజెక్టు తొందరగా ఖతం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈరోజు ఈ ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. రిటైర్డ్ కార్మికుల గురించి ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు నేను మొన్న పార్లమెంట్లో మాట్లాడినారు, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాను, వారు కూడా రెస్పాన్స్ ఇచ్చినారు. దాన్ని పట్టుకొని ఖచ్చితంగా రిటైర్డ్ కార్మికుల కోసము ఎట్లనైనా ఇట్లా చేసి 10,000 రూపాయలకి పెంచాలని చెప్పి మా డిమాండ్ చేసినాను. దాని మీద కూడా మళ్ళా పోరాడి మరి చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. క్యాతన్పల్లి రైల్వే గేటు మీదుగా నిత్యం వేలాది వాహనాలు, 140 రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. ప్రతి 5 నిమిషాలకు రైలు వస్తుండటంతో గేటు దగ్గర నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడేది. జనం గంటల తరబడి గేటు దగ్గరే ఆగేవాళ్లు. కొన్నిసార్లు సకాలంలో హాస్పిటల్ కి వెళ్లలేక రైల్వే గేటు దగ్గర కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. బ్రిడ్జ్ పిల్లర్ల కోసం తవ్వి వదిలేసిన గుంతల్లోనూ పడి ఒకరు చనిపోయారు. క్యాతన్పల్లి ఆర్ఓబీ నిర్మాణంలో బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం ఎంతో మంది ప్రాణాలు తీసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్నేళ్లకు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడంతో బాధిత కుటుంబాలు, స్థానికులు ఎమ్మెల్యే వివేక్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏదో పని ఉందని వెళ్ళిపోయినరు, అర్జెంట్ వస్తాను, ఇంటికి వెళ్ళి వస్తాను. బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ మీద చేసేటోళ్ళు, బ్రిడ్జ్ కాకపోయే ఇక గేట్ వెళ్ళిండ్రు, అది ట్రైన్ వచ్చింది గుద్దుకొని పోయింది. ఇక మా పరిస్థితి గిట్ల ఉంది అయ్యా, మేము ఏం చేసినాం, మాకు సాదేటోడు అయినా మాకేం లేదు, అయ్యా గిట్ల ఉండే, మేము లాస్ట్కున్నాం, మాకేం ఆధారం లేదు, కష్టం నిష్టం అని అంతటే ఉండే. ఎందరో ప్రాణాలు కోల్పోయారు సార్. ఇంతవరకు నిర్లక్ష్యం వల్లనే జరిగింది ఇదంతా. అది కొంచెం నిర్లక్ష్యం కాకుండా తొందరగా పని చేసి ఉంటే అసలు బ్రిడ్జి ఉంటూ ఈ ప్రమాదం జరిగేది కాదు సార్. ఇప్పటికి ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఆ బ్రిడ్జి ఓపెన్ అయి ఉంటే ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. ఓపెన్ అయి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇదంతా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది. పెద్దపల్లి ఎంపీగా, చెన్నూరు ఎమ్మెల్యేగా క్యాతన్పల్లికి ఆర్ఓబీ నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ చేశారు వివేక్ వెంకటస్వామి. ఎంపీ హోదాలో 32 కోట్లు శాంక్షన్ చేయించారు. బీఆర్ఎస్ సర్కార్లో 10 ఏళ్లు పనులు పూర్తి కాలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 35 కోట్లు మంజూరు చేయించారు వివేక్. ఆర్ఓబీ అప్రోచ్ రోడ్డు భూ నిర్వాసితుల సమస్య పరిష్కారంపై కూడా ప్రత్యేక చొరవ తీసుకుని 30,50,00,000 పరిహారం అందేలా చేశారు. చిరకాల కోరికైన ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేయించిన ఎమ్మెల్యే వివేక్ కు ధన్యవాదాలు తెలిపారు పబ్లిక్. తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లోని నవీపేట గ్రామ రైల్వే గేట్ దగ్గర నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్ వైపు నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం బాసర వెళ్లాలన్నా, మహారాష్ట్ర నుంచి వ్యాపారాలకు చెందిన భారీ వాహనాలు రావాలన్నా ఈ ట్రాక్ దాటాల్సిందే. ఇలా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వస్తూ పోతుంటాయి. కానీ అక్కడ రైల్వే గేట్ పడిందంటే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి. ట్రాక్ పై రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో పనులు ప్రారంభం కావడం లేదు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని నవిపేట గ్రామంలో రైల్వే ట్రాక్ పై ఆర్ఓబీ లేక ప్రయాణికులు, స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నవిపేట గ్రామం నిజామాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో ప్రవేశించగానే రైల్వే గేట్ వస్తోంది. ట్రాక్ దాటి ఊళ్ళో అడుగు పెట్టాలి. ఇక్కడ రైల్వే గేట్ తో పాటు రైల్వే క్రాసింగ్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా బాసర వెళ్లాలంటే నవిపేటలోని రైల్వే ట్రాక్ దాటాల్సిందే. ఇక్కడ వాహనాల రద్దీ ఎక్కువే ఉంటుంది. 3,000కు పైగా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. సికింద్రాబాద్ టు నాందేడ్, ముంబై, షిరిడీలతో పాటు 10ల సంఖ్యలో రైళ్లు కూడా తిరుగుతుంటాయి. కనీసం రోజు 46 సార్లు రైల్వే గేట్ పడుతోంది. ఇలా గేట్ పడ్డ ప్రతిసారి కనీసం అరగంటైనా ఆగాల్సిందే. ఇక క్రాసింగ్ ఉంటే ఇంకా ఎక్కువ టైం పడుతోంది. దీంతో ఇక్కడ ఆర్ఓబీ నిర్మించాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు స్థానికులు, వాహనదారులు.
ఆ గేట్ రోజు 40-50 సార్లు పడుతుంది. అటు పోదామంటేనే భయం పడుతుంది. ఏదైనా అతి ప్రమాదం ఉన్న అంబులెన్స్ పైన కానీ ఆడనే చనిపోయే అవకాశం కూడా ఉన్నది. అంటే ఎమర్జెన్సీలో వెళ్ళాలన్నా ఈ నుంచి దాదాపుగా ఒక 1 కిలోమీటర్కి పడుతుంది. ఆ ట్రాఫిక్లో వెళ్ళాలన్నా ఏదైనా బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇది దయచేసి అధికారులు తొందరలోనే బ్రిడ్జ్ చేయాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ పోవాలన్నా కానీ ఇదే రూటు, బాసర పోవాలన్నా కానీ వాళ్ళకు కూడా చాలా మట్టుకు ఇబ్బంది ఉన్నది. నైపేట్ బ్రిడ్జ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి 40-50 నుంచి ట్రైన్ వరకు వెళ్తుంది సార్. అది అక్కడ గేట్ పడ్డప్పుడు కనీసం 20-25 నిమిషాలు పడుతుంది సార్. అది ఒకవేళ గూడ్స్ వచ్చిందంటే ఇంకా చాలా టైం పడుతుంది. క్రాసింగ్ ఉందంటే ఇంకా చాలా టైం పడుతుంది సార్. మాకు అక్కడ టైం కూడా బాగా వేస్ట్ అవుతుంది. అక్కడ బాసర పుణ్యక్షేత్రం ఉంది. ఎక్కడి నుంచో అన్ని వాహనాలు వస్తాయి. ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది సార్. దానివల్ల మాకు బాగా ప్రాబ్లం ఉంది. మళ్ళీ అట్లా కాక ఫ్లైఓవర్ అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. నవిపేటలో ప్రతి శనివారం మేకల మార్కెట్ ఉంటుంది. ఆ రోజు హడావిడి మామూలుగా ఉండదు. ఈ రైల్వే గేట్ సమీపంలోనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇక మహారాష్ట్ర టు నిజామాబాద్ మధ్య వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. గేట్ పడితే వందల వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు రోజు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోంది. గేటుతోని చాలా నైపేట్లు అయితే చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే డైలీ 52 నుంచి 55 ట్రైన్లు బుధవారం కానీ గురువారం ఈ స్పెషల్ ట్రైన్లు అని కొన్ని వస్తున్నాయి. వీక్లీ రైతులు అడ్లు వచ్చినాయి కాబట్టి చాలా ఉంది. మళ్ళీ స్కూళ్ళు ఇక్కడ 4-5 స్కూళ్ళు ఉన్నాయి. ఆపినప్పల్లా అర్ధగంట కంటే ఎక్కడనే అవుతున్నది కానీ తక్కువ అయితే లేదు. స్కూల్ పిల్లలు కూడా చాలా ఇదవుతుంది. ఇది ఒక ప్రధానమైన రహదారి. ఈ రహదారి గుండానే రోజు కొన్ని వేల సంఖ్యలో వాహనాలు దీని వెంట ప్రయాణిస్తూ ఉన్నాయి. అమ్మవారికి వెళ్ళే దారిలో ఈ యొక్క రైల్వే గేట్ ఉంది. అదేవిధంగా మహారాష్ట్రకు నిత్యం కూడా ఇక్కడ నుంచి అనేక వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ యొక్క గేటు వల్ల నవిపేటలో ఉండే ప్రజలే కాకుండా నిత్యం రాకపోకలు సాగించేటువంటి అనేక మంది ప్రజలు కూడా తీవ్రమైన అవస్థకు గురవుతా ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే 3 చోట్ల ఆర్ఓబీల నిర్మాణం జరుగుతోంది. నవిపేటలోనూ ఆర్ఓబీ నిర్మించాలని కేంద్రాన్ని కోరారు ఎంపీ అరవింద్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 50% ఖర్చులతో బ్రిడ్జ్ నిర్మించేందుకు ఓకే చెప్పింది కేంద్రం. అయితే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. కేంద్రమే పూర్తి స్థాయి ఖర్చులు భరించాలంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గేట్ పడడం వలన ట్రాఫిక్ జామ్ వలన మేము అటు వెళ్ళాలన్నా, మార్కెట్కి ఏం తేవాలన్నా గంటల సమయం వృధా అవుతున్నది. స్కూల్కి వెళ్ళాలన్నా, పిల్లలకు పంపించాలన్నా చాలా బాధ అవుతుంది. కావున తొందరగా దయ తలిచి మాకు ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. మళ్ళీ సమ్మర్ బైక్ల మీద ఇక్కడ నిలబడితే మొత్తం బట్టలు తడిచిపోతున్నాయి. గంటల తరబడి ఇక్కడ నిలబడబడుతుంది ట్రాఫిక్లో. ఈ ఫ్లైఓవర్ ఉంటే తొందరగా ఎవరింటికి వాళ్ళు తొందరగా వెళ్ళొచ్చు, సమస్య పరిష్కారం అవుతుంది. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం 3 లక్షల ఫ్లోటింగ్ ఉన్న రైల్వే గేట్ల దగ్గర మాత్రమే కేంద్రం సొంతంగా ఆర్ఓబీ నిర్మిస్తోంది. అంతకన్నా తక్కువ రాకపోకలు ఉన్న చోట రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణాలు చేపడుతోంది. అయితే మన ప్రభుత్వం అంగీకరించకపోవడంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కలగానే మిగిలిపోతుందంటున్నారు వాహనదారులు. మొత్తం ట్రాఫిక్ అనేది బాగా విపరీతంగా పెరుగుతుంది. మినిమం 24 గంటల్లో 52 సార్లు గేట్ పడుతుంది. ఓసారి ఇంజన్ వచ్చిందనుకో అదే అదనంగా, మళ్ళీ ఏదైనా గూడ్స్ లాంటివి వస్తే అదే అదనంగానే. ఏదైనా ఎమర్జెన్సీ పేషెంట్ ఉంటే అంబులెన్స్లో కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. ఓఆర్బీ వస్తుంది అని అంటున్నాం, కానీ ఎప్పుడు వస్తుందో ఏందో మాకు కనికరించే ఆశ, వెయ్యి కళ్ళతో ఆశ చూస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలంటున్నారు పబ్లిక్. ఆర్ఓబీ లేక గేటు పడిన ప్రతిసారి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి కేంద్ర సహకారంతో బ్రిడ్జ్ నిర్మించాలని కోరుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎలుగుబంట్ల సహజ ఆవాస ప్రాంతం. ఎత్తైన గుట్టలు, అడవులు, నీటి వనరులతో కూడిన లోయల్లో గుడ్డెలుగులు ఎక్కువగా ఉంటాయి. అయితే కంకర, గ్రానైట్ తవ్వకాలు, అడవుల నరికివేత, సెలయేళ్లలో నీటి ప్రవాహాలు తగ్గడంతో క్రమంగా ఎలుగుబంట్ల సంఖ్య తగ్గుతుంది. ఉన్న కొద్దిపాటి ఎలుగుబంట్లు వేసవిలో తిండి, నీరు దొరకక జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎవరైనా దారిలో కనిపిస్తే దాడి చేసి గాయపరుస్తున్నాయి. అడవుల్లో, గుట్టల్లో ఉండాల్సిన ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వస్తున్నాయి. గ్రామాల్లోకి, పట్టణాల్లోకి ఎలుగుబంట్లు రావడం కరీంనగర్ జిల్లాలో చాలా కామన్ అయింది. ఇప్పటికే కోతుల బెడదతో బెంబేలెత్తుతున్న జనం ఇప్పుడు గుడ్డేలుగుల భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గ్రానైట్ తవ్వకాలతో రోజురోజుకు గుట్టలు తగ్గిపోవడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు పబ్లిక్. కరీంనగర్ జిల్లాలో దొరికే గ్రానైట్ రాయి అంతర్జాతీయంగా చాలా ఫేమస్. ఈ రాళ్ల కోసం జరిగే తవ్వకాలే కరీంనగర్ జిల్లా ప్రజల పాలిట శాపంగా మారాయి. ఉమ్మడి జిల్లాలో కొత్తపల్లి, బోయినపల్లి, మానకొండూరు సహా మరో 8 మండలాల్లో గ్రానైట్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
720కి పైగా గుట్టల్లో తవ్వకాలు జరుపుతుండగా వీటిల్లో 300 చోట్ల గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. మిగతావన్నీ కంకర రాళ్ల కోసమే తవ్వేస్తున్నారు. ఇలా విచ్చలవిడిగా తవ్వకాలతో ఎలుగుబంట్లు ఆవాసం కోల్పోయి బాంబు పేలులతో బెంబేలెత్తి గ్రామంలోకి వస్తున్నాయంటున్నారు జిల్లా వాసులు. బ్లాస్టింగ్ చేయడం వల్ల గుడ్డెగూలు బహిరంగంగా వచ్చి రైతుల మీద దాడి జరిగింది. అలాగే ఆయన ప్రాణాపాయ స్థితిలోనే అట్లనే కూడా ఏదైతే చిగురుమాడి మండలంలో కూడా సైదాపూర్ సుందరగిరి గుట్ట నుండి కూడా కిందికి దిగుకుంటూ ప్రజలను భయభ్రాంతులు చేసిన సంఘటనలు చూసినాం. అలాగే కోయల్లో కూడా దాడులు చూసినాం. అయినా కూడా అటవీ శాఖ కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే గ్రైనైడ్ ద్వారా గుట్టలు ధ్వంసం అయిపోయి కూడా ప్రకృతి విధ్వంసం అవుతుంది. దాన్ని కూడా ఒక ప్రభుత్వం ఆలోచించాలి. గుట్టల్లో ఉండాల్సిన బల్లూకాలు జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆహారం కోసం వచ్చి పొలాల్లోని క్రిమిసంహారక నీరు తాగి చనిపోతున్నాయి. వ్యవసాయ బావుల్లో పడిపోతున్నాయి. గ్రామాల్లో చొరబడి అడ్డు వచ్చిన వారిపై దాడి చేస్తున్నాయి. గ్రానైట్ తవ్వకాలు జరిగే అన్ని సమీప గ్రామాల్లో ఇదే పరిస్థితి. వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో తవ్వకాలు చేయొద్దనే నిబంధనలు ఉన్నా వ్యాపారులు పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. కరీంనగర్ జిల్లా రేకుర్తి గుట్టల నుంచి వచ్చే ఎలుగుబంట్లు శాతవాహన యూనివర్సిటీలో చొరబడి ఇప్పటికే పలుమార్లు విద్యార్థులను భయపెట్టాయి. 2 సార్లు సీసీ కెమెరాలతో వాటి ఆచూకీ గుర్తించిన అధికారులు వాటిని పట్టుకోవడంలో విఫలమయ్యారు. ఇక తాజాగా హుజూరాబాద్ మండలం కాట్రపల్లిలో బాణాల హరీష్ అనే యువకునిపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పైగాడు పోతుంటే మాకు గుడ్డెలు కొట్టింది, మీద పడ్డది. చిన్న పిల్లల వాళ్ళ పరిస్థితి ఏంది, ఎవరు పట్టించుకుంటారు సార్? పట్టించుకుని ఏమన్నా సహాయం చేస్తే పిల్లలకు ఆదేరు సార్. కొత్తపల్లి మండలంలోని ఒద్యారం సమీపంలోని సబ్స్టేషన్ దగ్గర తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. దీంతో విద్యుత్ సిబ్బందితో పాటు స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో ఓ ఎలుగుబంటి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్, అక్కడి నుంచి ఫారెస్ట్ ఆఫీసులోకి చొరబడి హంగామా చేసింది. ఇక మరో సందర్భంలో నగరంలోని టవర్ సర్కిల్ ఏరియాలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో తిష్టవేసింది. ఇలా తరచూ జనావాసాల్లోకి వచ్చి భయపెడుతున్నాయి. ఒకప్పుడు గుట్టల్లో ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు స్థానికులు. ఉన్న కొన్నింటికి కూడా ఆవాసాలు లేకపోవడంతో అవి గ్రామాల్లోకి వస్తున్నాయన్నారు. గ్రానైట్లు దాదాపు 70 వరకు ఉన్నాయి. అక్కడ వివిధ రకాల కాంట్రాక్టర్లు వాళ్ళ ఇష్టరీతిన బ్లాస్టింగ్ చేయడం వల్ల అక్కడున్న ఎలుగుబంట్లు, అడవి పందులు, నక్కలు, వివిధ రకాల జంతువులు జనవాసాలలోకి రావడం జరుగుతుంది. ఈ మధ్య కాట్రపల్లి దగ్గర ఒక వ్యక్తి మీద ఎలుగుబంటి కూడా దాడి చేసింది. అదేవిధంగా పొలాల మధ్యకి వచ్చి ఆ అడవి పందులు సంచరించడం జరుగుతుంది. అక్కడ ఉన్న రైతుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి కనబడుతుంది. దీని మీద రైతులు, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. నిజానికి ఎలుగుబంట్లు మనుషులు కనిపిస్తే పారిపోతాయని, కానీ ఆకలి సమస్య పెరిగిపోవడంతో ఎలుగుబంట్లు మనుగడ కోసం మనుషులపై దాడి చేస్తున్నాయన్నారు నిపుణులు. ఎలుగుబంట్లు అడవుల్లో ఉండే బెర్రీ ఫలాలు, చెట్ల బెరడు తింటాయని, వేసవిలో అవి దొరక్కపోవడంతో జనావాసాల్లోకి వచ్చి దూకుడుగా ప్రవర్తిస్తున్నాయన్నారు. వాటిని రెచ్చగొట్టకుండా తమకు సమాచారం ఇస్తే పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేస్తామన్నారు అటవీ అధికారులు. ఏళ్ల తరబడి నిలిచిపోయిన గుమ్మడిపల్లి పెదవాగు ప్రాజెక్టు మరమ్మతు పనులు త్వరలో పూర్తి కానున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్ట్ అంతర్రాష్ట్ర సమస్యగా మారింది. ఇరు రాష్ట్రాలు నిధులు కేటాయించకపోవడంతో నిర్వహణ అధ్వానంగా మారింది. కేంద్రం నిధులు ఇస్తేనే మరమ్మతులు చేపట్టే పరిస్థితి ఏర్పడింది. దీనిపై వాలంటీర్ అనే సంస్థ స్టడీ చేసి కేంద్ర సర్కార్కి రిపోర్ట్ పంపింది. ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం కారణంతో ప్రాజెక్టు పూర్తిగా కనుమరుగైంది. ఈ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ చేసిన మంత్రి తుమ్మల ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చించగా ఆయకట్టు ఆధారంగా నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలని నిర్ణయించారు అధికారులు. పదేళ్లుగా మరమ్మతులకు నోచుకొని పెద్దవాగు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఆంధ్ర, తెలంగాణలో 16,000 ఆయకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులకు నిధులు కేటాయించాలని 2 రాష్ట్రాలు నిర్ణయించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో 1977లో పెదవాగు నిర్మాణం చేపట్టింది అప్పటి సర్కార్. ప్రాజెక్టులోని ప్రధాన భాగం స్పిల్వే, కుడి ఎడమ కాలువల లాకులు తెలంగాణలో ఉన్నాయి. కాలువలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి.
అయితే రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులో మరమ్మతులు రావటం, వాటి పరిష్కారానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తి స్థాయిలో పొలాలకు సాగునీరు అందటం లేదు. గుమ్మడిపల్లిలో 1102 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 21 అడుగుల నీటి మట్టం, 53 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది. అశ్వరావుపేట మండలంలో 2370 ఎకరాలు, ఏపీలోని వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో 13,700 ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారు. అయితే ప్రాజెక్టులతో మరమ్మతులతో వేలాది ఎకరాలు పండే చోట కనీసం 100 ఎకరాలకు సాగునీరు అందించడం కష్టంగా మారింది. భారీ వర్షాలపై ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి పెద్దవాగు ప్రాజెక్ట్ గత వరదలకి పూర్తిగా ధ్వంసమైపోయి ఆ కట్ట దిగిపోయింది. రేపు రాబోయే ఖరీఫ్ సీజన్ కల్లా రైతులకి ఉపయోగపడేలాగా కట్టని పూర్తిగా శాశ్వత పరిష్కారం చేసేలాగా మన మంత్రి తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడారు. అది శాశ్వతంగా పరిష్కారం చేయడానికి రెండు రాష్ట్రాలు కూడా అంగీకరించినాయి. కాబట్టి రేపు త్వరితగతిన ఈ యొక్క కట్ట పూర్తి చేసుకుని మళ్ళీ రైతాంగానికి నీరు అందించడానికి చాలా ఉపయోగపడినటువంటి మన మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి మా రైతుల తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రాలో 16,000 ఎకరాలు, 14,000 అక్కడ ఆంధ్రాలో ఉందండి. 2,000 ఎకరం తెలంగాణలో ఉంది. తెలంగాణ మంత్రులు దీన్ని చేశారు కాబట్టి దీని యొక్క స్వస్థంగా కట్ట కూడా పైటం అయిపోద్దని. ప్రతి ఏటా వానాకాలంలో పెద్దవాగు ప్రాజెక్టు ముంపుకు గురవుతుంది. గతేడాది వర్షాలకు ప్రాజెక్టు మొత్తం వరదల్లో కనుమరుగైంది. భారీ వర్షానికి పెదవాగు కట్టకు భారీ గండిపడి వేల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఆ సమయంలో ప్రాజెక్టుని పరిశీలించిన మంత్రి తుమ్మల శాశ్వత పరిష్కారం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలో దీనిపై చర్చించారు. ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మరమ్మతులకు, ఆధునీకరణకు, ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా రెండు రాష్ట్రాలు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మరమ్మతులు చేయాలని డిసైడ్ అయ్యారు. 16,000 ఎకరాల ఆయకట్టు, 16,000కే ఆంధ్రాలో 14,000 ఉంది, 2,000 ఏమో తెలంగాణలో ఉంది. ఈ 2,000 ఎకరాల ఆయకట్టు పోయిన సంవత్సరం తాత్కాలికంగా రింగ్ బండేస్తే కొంత పంటకైతే వచ్చింది, మిగిలింది ఆంధ్రాలో కూడా ఉంది. ఈ తాత్కాలికమైన మరమ్మతులు పోయిన సంవత్సరం చేశారు కానీ శాశ్వతమైన రిపేర్ అయితే చేయలేదు. మన రెండు రాష్ట్రాల అధికారులు వచ్చి రివ్యూ చేసి వెళ్ళిన తర్వాత 17 కోట్లు నన్ను రిలీజ్ చేశారన్నారు. ఈ 17 కోట్లు రిలీజ్ చేయడం వల్ల కొంత ఉపశమనం అయితే కలుగుద్ది. చేసుకుంటూ వెళ్తుంటే కొంత ఉపయోగమే. శాశ్వతంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇది తొలకరి నాటికి ఎంతో కొంత చేయగలిగితే మటుకి రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. గతంలో ఒకసారి ఈ కట్ట తెగిపోవడం జరిగినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వల్ల మనకు అప్పుడు కట్టబోసారు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోవటం వల్ల దీని కింద ఉన్నటువంటి 16,000 ఎకరాల భూమిని ఓన్లీ 2,000 ఎకరాల భూమి మాత్రం తెలంగాణలో ఉంది. తర్వాత 14,000 ఎకరాలేమో ఆంధ్రాలో ఉంది. రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు వచ్చి మొత్తం విజిట్ చేయడం జరిగింది. వీరు మా రాష్ట్ర మంత్రులతో మాట్లాడి మాకు పెద్ద ప్రాజెక్ట్ 17,000 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేయటం మాకు సంతోషకరం. ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులకు రెండు రాష్ట్రాలు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. రిపేర్లు పూర్తయితే సాగునీటి సమస్య ఉండదంటున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. అంబేద్కర్ జయంతి రోజు నీల్ జెండాలు ఎమ్మెల్యే కింద పడేయటం వివాదంగా మారింది. అంబేద్కర్ కి పూలమాల వేసి అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తామని అంటూనే అంబేద్కర్ జెండాను ఎమ్మెల్యే కింద పడేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయితే వివాదం ముదరటంతో కింద ఉన్న వ్యక్తికి జెండా ఇచ్చానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తారీఖు నాడు ముబారక్పూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఓపెనింగ్ కార్యక్రమానికి ముబారక్పూర్ దళితులు
ఆ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్కు అవమానించినందుకు ఆ ప్రోగ్రామ్ చేస్తూ అక్కడ అంబేద్కర్కు దండేసే సమయంలో అంబేద్కర్ జెండాను పట్టుకొని ఆ జెండాలో అశోకుడు చక్రము, అంబేద్కర్ బొమ్మ ఇలాంటి అన్నీ ఉంటాయి. ఆ నీలిరంగు జెండాను తీసి కింద పడేయడం ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక శాసనసభ్యులకు ఇది కరెక్ట్ అయినది కాదు. ఇమ్మీడియట్లీ మీరు ఆ అంబేద్కర్ గారికి దళిత సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పనిచో మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళనలు చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. నీవు చేస్తున్నటువంటి పనులు నీకు అర్థమవుతున్నాయా అని అడుగుతున్నాం. రోజుకొక మాట మాట్లాడుతూ గంటకు ఏ వేషాలు వేస్తూ ఏం రాజకీయం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మరి మొన్న ఇనాగ్రేషన్ వచ్చినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి అంబేద్కర్ ఇనాగ్రేషన్ పిలిచినందుకు ఆయన ఏదో పెట్టుకొని మనసులో అంబేద్కర్ జెండాను పూలమాల వేసిన తర్వాత జెండా పట్టుకోమని ఇస్తే ఆ జెండా తీసి కింద పారేయడం ఈ దళిత సంఘాలు ఆయనని హెచ్చరించడం జరుగుతుంది. ఎంబడే క్షమాపణ చెప్పాలని ఈ దళిత సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది. క్షమాపణ చెప్పకుంటే ఈ రాష్ట్రమంతటా అల్లకల్లోలం చేస్తామని టీఆర్ఎస్ వ్యతిరేకుల ఖబర్దారాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మండు టెండర్లో మేము అంత గౌరవంతో అంబేద్కర్ గారి మీద మేము చేసి ఊరు తెల్లారి కూడా తిరిగి మాకు అంత ఇచ్చేస్తే ఎవరో పడనోళ్ళు జెండా ఇట్లా పడేసిండు, అది కింద పడిపోయింది. వాస్తవంగా నేను పైనుంచి పైన ఉంటే కిందికి జెండాలన్నీ ఒకటొకటి కిందేస్తున్నాం. దాన్ని కూడా రాజకీయం చేస్తే కరెక్ట్ కాదు. దయచేసి అట్లాంటి దాన్ని ఉంటే నేను ఉద్దేశపూర్వకంగా నేను కింద పడేసినట్టయితే నేను క్షమాపణ కూడా కోరుతున్నా. మా దళిత సంఘ నాయకులందరూ దాన్ని ఏదో వీడియోలలో పెట్టి వైరల్ చేస్తుంది కదా, అది కరెక్ట్ కాదు. నేను ఎక్కడ అట్లాంటిది ఏం చెయ్యను. ఈ చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే నేను మీ అందరి సమక్షంలో కూడా నేను దాన్ని క్షమాపణ కూడా కోరుతున్నా. దాన్ని ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. జూరాల ఎడమ కాలువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు రైతులు. జిల్లాలోని జూరాల ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో సాగునీటి విడుదల నిలిపివేశారు అధికారులు. దీంతో పొట్ట దశలో ఉన్న వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉందని సాగునీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు స్పందించకపోవడంతో ఎండలో బైఠాయించి నిరసన తెలిపారు రైతులు. మీటింగ్ ప్రకారం రైతులందరూ నీళ్లుండవని చెప్పి 65,000 ఎకరాలకు వ్యవసాయం చేసుకున్నారు. ఆ 65,000 ఎకరాలకు రైతులందరూ పంటలు పండించుకోవడానికి పెట్టుబడులు పెట్టుకున్నారు. ఒకరొకరు 40,000 ఎకరాలు 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు గింజ పాలు పోసుకునే దశలో ఉంది. కానీ జూరాల ప్రాజెక్టులో మాత్రం హాఫ్ టీఎంసీ నీళ్ళు కూడా లేవు. ఈ హాఫ్ టీఎంసీ నీళ్ళు లేవు కాబట్టి చివరి వరకు 65,000 ఎకరాల చివరి రైతు వరకు నీళ్ళు అందే పరిస్థితి అయితే అసలే లేదు. దీనివల్ల రైతులు పంటలు ఎండిపోతాయి, ఆ తర్వాత నష్టపోయే పరిస్థితి. ఇప్పటికే ఎండిపోతున్నాయి కూడా. రైతులు లబోదిబమని మొత్తుకుంటున్నాం మేమందరం కూడా. నీళ్ళు అందక ఇప్పటికీ జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్న కూతవేడు దూరంలో ఉన్న 1/2 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలోనే నీళ్ళు అందే పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకా చివరి రైతులకు ఇంకా ఏ పరిస్థితి అంటే ఇంకా చెప్పుకునే పరిస్థితి లేదు. వారబంది ప్రకారం రైతులకు వాటర్ ఇస్తున్నారు కాబట్టి ఇక వారబంది ప్రకారము ఇస్తున్న కారణంగా ఈరోజు ఈ నెల లాస్ట్ వరకు వారబంది ప్రకారం వాటర్ ఇస్తేనే రైతులకు నష్టం జరగదు. లేకపోతే రైతులు చాలా తీవ్రంగా నష్టపోయి అవసరమైతే ఆత్మహత్యలు చేసుకోవాలనే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని ఈ యొక్క వారబంది ప్రకారము ఏదైతే వాటర్ ఇస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ నెల వరకు నడపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతుల తరపున డిమాండ్ చేస్తున్నాను. ఇవి తెలంగాణ అప్డేట్. స్టే ట్యూన్డ్.